ప్రైజ్ ప్రైజ్ లార్డ్. మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఇది నాన్న మరి నేను మత్తయి సువార్త 12వ అధ్యాయంలోని ఒక రెండు వచనాల్లోని మాటలను నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41, 42 వచనాలు మొట్టమొదటగా నేను చదువుతాను. నినివే వారును యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిచయం చేస్తా ఉన్న సమయంలో శాస్త్రులు పరిసయ్యులు ఈయన మెస్సయ్య అని మరి ఆయన గురించి అనేక మరి ధర్మశాస్త్ర సంబంధమైన రుజువులు కనపడుతున్న ఆయన మెస్సయ్య అని వారు అంగీకరించలేదు. శాస్త్రులు పరిసయ్యులు వీరికి ధర్మశాస్త్రం అందుబాటులో ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ప్రవచనాల ద్వారా మెస్సయ్య వస్తారని రాయబడిన ప్రవచనాలు, వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడని అన్ని కూడా తెలిసిన వారు. కానీ ఆయన మెస్సయ్యగా భూమి మీద పుట్టినప్పుడు యేసు ప్రభు చేసిన కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న పరిచర్యను బట్టి కానీ వారు ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేదు. అయితే ఎల్లప్పుడూ ఆయనని కార్నర్ చేయాలనే వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే అదే క్రమంలో ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీ వలన మేము ఒక సూచక్రియ చూడగోరుతున్నాము అని అడుగుతా ఉన్నారు. అంటే ఆయన మెస్సయ్య కాదా అని అడగటానికని సూచక క్రియను అడుగుతున్నారు. యేసు ప్రభు అన్నారు, యోనా, మీకు ఇంకా ఏం సూచక క్రియలో ఏం అడుగుతున్నారు మీరు? యోనా యోనాను గురించిన సూచక క్రియ తప్ప మరి ఇంకా ఏ సూచక క్రియ కూడా మీకు అనుగ్రహింపబడదు అని చెప్తూ ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మరి యూదులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతారు అని ప్రభు అంటున్నారు. ఒకరు నినీవే పట్టణస్థులు, ఇంకొకరు ఎవరు అని అంటే మరి దక్షిణ దేశపు రాణి అని మనం చూస్తున్నాం. అంటే ఆ తీర్పు దినమున మనము క్రీస్తు ద్వారా తీర్పు తీర్చబడతాం, అది మనందరికీ తెలుసు అంత్య దినమున. కానీ ఆ సమయంలో కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా నిలవబడి మరి వారు మాట్లాడతారని ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. నేర స్థాపన చేస్తారు, దే విల్ కండెమ్ దెమ్ అని మనం చూస్తున్నాం. అందులో ఎవరంటే మెన్ ఆఫ్ నెనివే విల్ కండెమ్ ద జనరేషన్ ఆఫ్ జూస్ డ్యూరింగ్ జీసస్ టైం. యేసు ప్రభు సమయంలో మరి ఆ ఉన్న యూదుల మీద నినివే పట్టణస్థులు నేరస్థాపన చేస్తారంట ప్రభు ముందు. ఇంకొకరు ఎవరు అంటే దక్షిణ దేశపు రాణి ఆ సమయంలో ఉన్న యూదులకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతుంది అని మనం చూస్తున్నాం. అంటే ఇది సాక్ష్యం ఇలా ఈ విధంగా పలకబడుతుందా అంటే మరి ప్రభువే చెప్పారు కాబట్టి కొంతమందికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు పలకబడతాయి అని మనము ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతోంది. మొట్టమొదటిగా ఎందుకు మరి ఈ నినివే పట్టణస్థులు ఈ యూదులను యేసు ప్రభు తీర్పు సమయంలో వారు నేరస్థాపన చేస్తారు? ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు? దే విల్ బి కండెమింగ్ ద జనరేషన్ ఆఫ్ జ్యూస్ డ్యూరింగ్ జీసస్ టైం అని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ, మొట్టమొదటిగా మనము ఆ, నినేవే పట్టణస్థుల పరిస్థితులు స్థితిగతులు మనం తెలుసుకోవాలంటే మనందరికీ తెలిసిందే యోనా గ్రంథంలోకి వెళ్ళాలి. కానీ మనం ఇప్పుడు సమయం లేదు కనుక అదంతా చూడము. కానీ నినేవే పట్టణస్థులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందున దేవుడు యోనాని ఒక సమాచారంతో వారి దగ్గర పంపించారు. మీరు గనక పశ్చాత్తాపపడితే చేయనుద్దేశించిన కీడు నేను చేయను, మీరు పశ్చాత్తాపపడమని యోనాని చెప్పమంటే మరి మొట్టమొదటగా యోనా వెళ్ళలేదు. తర్వాత దేవుడు మరి ఆయనని చేప గర్భంలో 3 దినాలు ఉంచిన తర్వాత బయటకు వచ్చాక ఆయన పశ్చాత్తాపపడిన తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత నినివే పట్టణానికి వెళ్ళాడు, సమాచారాన్ని ప్రకటించాడు. మారు మనస్సు పొందండి అని ప్రకటించాడు ఆ పట్టణ వీధులలో. మారు మనస్సు పొందమని చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని విని ఆ ఆ యోనా ప్రకటన ద్వారా వారందరూ కూడా పశ్చాత్తాపపడ్డారు. కాబట్టి దేవుడు మరి వారిని రక్షించినట్లుగా, యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిన వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఈ నినివే పట్టణస్థులు ఎందుకు నేరస్థాపన చేస్తారు యేసు ప్రభు దినంలో ఉన్న యూదులను అని అంటే, నినివే పట్టణస్థులకి కేవలము 40 దినాలు ఇవ్వబడింది వారు మారు మనస్సు పొందటానికి. అయితే మరి యేసు ప్రభు అయితే యూదులకి దాదాపుగా ఆయన మరి ఆ కొన్ని సంవత్సరాలు వారి మధ్యన ఉండి ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తా ఉన్నాడు. అయితే మరి ఆ, అంతేకాదు కానీ మరి ఆయన పాత నిబంధనలో రాయబడిన
మాటలన్నీ కూడా నెరవేర్పు జరగటం చూశారు. రాజ్య సంబంధమైన సువార్త సంవత్సరాలు, ఆయన 3.5 సంవత్సరాలు ప్రకటించడం విన్నారు. అంతేకాదు కానీ ఆ తర్వాత కూడా అపోస్తలులు కూడా ప్రకటించడం వింటున్నారు. కానీ వారు మాత్రము యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించలేదు, మారు మనస్సు పొందలేదు. అయితే యూదులకి చాలా మంచి ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు. యోనా సమయంలో మరి నినివే పట్టణస్థులకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సమాచారమును, ఎక్కువ సమయాన్ని ప్రభువు మారు మనస్సు పొందటానికి ఆ దినమున ఉన్న యూదులకి ఇచ్చారు. కానీ వారు యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను అంగీకరించలేదు, మారు మనస్సు పొందలేదు. ఎందుకంటే మరి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో మనం చూస్తాం, నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారు కనుక విమర్శ సమయంలో వారు ఏం చేస్తారంటే, నినీవే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఏమని అంటారు? ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మీరు ఆయన మాట వినలేదు అని వారు నేరస్థాపన చేస్తారు. యోనా ఒక సాధారణమైన ప్రవక్త. ఆయన వెళ్ళటానికి ఇష్టపడని ప్రవక్త. కానీ దేవుని చేత మరలా అతడు ప్రేరేపింపబడి పంపింపబడినప్పుడు ఆయన సమాచారాన్ని విన్న మరి ప్రజలు రక్షింపబడ్డారు. యోనా చాలా కఠినంగానే మరి మాట్లాడాడు వారితోటి, దేవుని తీర్పు వస్తుంది, మారు మనసు పొందండి అని. అసలు ఇష్టం లేకుండా వచ్చిన ప్రవక్త, కష్టపడి వచ్చిన ప్రవక్త, మనుషుల పరిస్థితులను చూసి చిరాకుగా ప్రవచించిన ప్రవక్త. కానీ అలాంటి ప్రవక్త మాటలు విని నినేవే పట్టణస్థులు మరి రక్షణను పొందుకున్నారు, మారు మనస్సు పొందారు. యేసు ప్రభు అయితే యూదుల సమయంలో ఆయన వారి మీద కోపపడలేదు, చిరాకు పడలేదు, ఎంతో కనికరం కలిగిన వాడు. తండ్రి యొక్క మరి అంశంలో మరి ఆయన దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన మహిమ పోలికను కలిగిన వాడే, దీర్ఘశాంతము, దయ, మరి సాత్వికం ఇవన్నీ కలిగిన వాడై ఉండి ఇస్రాయేలు ప్రజలను బట్టి ఆయన మరి నేను వారి కొరకే వచ్చాను, వారి రక్షణ కొరకు వచ్చానని చెప్పి వారి పట్ల ఫస్ట్ ఫోకస్ పెట్టిన వాడు. వారికి సమాచారమును ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన ఇస్రాయేలు ప్రజలను చూసి ఆయన ఆయన దుఃఖపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం, పశ్చాత్తాపపడలేదని. అంత గొప్ప మరి మెస్సయ్య వచ్చి వారికి ప్రవచించిన, రక్షణ పొందమని చెప్పిన వారు, దేవుని కుమారుడే వచ్చి వారిని మారు మనసు పొందమన్నా వారు మారు మనస్సు పొందలేదు. కాబట్టి ఇదిగో మాకు పంపబడిన ప్రవక్త కంటే, మాకు ఇవ్వబడిన సమయము కంటే, మాకు ఇవ్వబడిన సమాచారం కంటే ఎక్కువగా విస్తారముగా మీకు ఇవ్వబడినా మీరు మారు మనస్సు పొందలేదు. వీరు మారు మనస్సు పొందలేదు కాబట్టి వీరి మీద నేరము మోపుతున్నాము అని దేవుని ఎదుట వారు యూదుల మీద నేరం మోపుతారని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. అంతేకాదు కానీ ఇంకొక వ్యక్తి కూడా నేరం మోపుతారంటే ఎవరు అని అంటే, దక్షిణ దేశపు రాణి. ఇది ఎవరు అని అంటే మనం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో చూసిన, 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయంలో చూసిన షీబా దేశపు రాణి గురించి మనం చూస్తాము. ఆమె పేరు అయితే రాయబడలేదు కానీ ఆమె షీబా దేశపు రాణి అని మాత్రమే రాయబడి ఉంది. ఆమె ఒక స్త్రీ అయి ఉండి ఆమె మరి సొలొమోనుకి దేవుడు విస్తారమైన జ్ఞానం ఇచ్చాడని తెలిసి ఆ జ్ఞానమును పరిశోధించడానికి, తెలుసుకోవటానికి, ఆ సొలొమోను యొక్క దేవుని గురించి తెలుసుకోవటానికి, సొలొమోను రాజ్యంలో ఉన్న పరిస్థితులను గురించి వినటానికని ఆమె చాలా దూరభార ప్రయాణం చేసి వచ్చింది. ఇందాక మనం చదివిన మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే ఆమె భూమి అంతముల నుండి వచ్చెను అని మనం చూస్తాం. అంటే చాలా విస్తారమైన ప్రయాణం చేసింది. మరి కామెంటేటర్స్ అంటారు, మోర్ దెన్ 1200 మైల్స్ షీ ట్రావెల్డ్ వెన్ దేర్ వాజ్ నో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్సెప్ట్ ఫర్ క్యామెల్స్. అయితే గాడిదలు మరి ఒంటెల మీద సవారి చేసి మాత్రమే ఆ దినాల్లో ప్రయాణం చేయాలి. అలాంటి ప్రయాణం చేసి ఆమె ఫ్రమ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఎవరిని చూడడానికి వచ్చిందంటే సొలొమోనుని చూడడానికి వచ్చింది. ఆమె ఒక క్యారవాన్ తో పాటు వచ్చింది. ఆమె బంగారము, మరి మరి స్పైసెస్, ఆ తర్వాత చాలా విలువైన రాళ్లను వాటన్నిటిని తీసుకొని సొలొమోనుని కలవటానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె వచ్చి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును గురించి విని ఆమె అడిగిన వాటన్నిటికీ జవాబు చెప్పిన విధానాన్ని బట్టి ఆమె సొలొమోను యొక్క దేవుణ్ణి ఘనపరిచింది. మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు ఎన్ని చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఈ స్త్రీ ఆమె కేవలం సొలొమోను దగ్గరికి రావడమే కాదు కానీ ఆమె ఏం చేస్తా ఉండదంటే సొలొమోనుకి బహుమానాలను కూడా తీసుకొని వచ్చింది. ఆమె కార్వాన్తో వ్యాపారం నిమిత్తం వచ్చింది,
రాజుకి బహుమానాలు కూడా తీసుకొని వచ్చింది. ఈ స్త్రీ మరి ఆ, తీర్పు సమయంలో క్రీస్తు మరి ఉన్న సమయంలో ఉన్న క్రీస్తుతో సమకాలికులైన యూదుల మీద నేరస్థాపన చేస్తది అని ప్రభు అంటా ఉన్నారు. ఎందుకు అనంటే ఈ స్త్రీ ఇంత దూరము ఆమె ప్రయాణము చేయటానికి దేని కొరకంటే ఒక ఆ, రాజు జ్ఞానం కలిగిన రాజును కలుసుకోవటానికని ప్రయాణం చేసి వచ్చింది. ఆమె ఎంత దూరము ప్రయాణము చేసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో టఫ్ జర్నీ, ఇట్ వాస్ నాట్ ఈజీ. మరి ఆ దినాల్లో వ్యాపారం చేసేవారు ఒంటెల మీద విలువైన వస్తువులు తీసుకొని వస్తుంటే వారు దొంగల బారిన కూడా పడేవారు. అడవి జంతువుల మృగాల బారిన పడే ఆస్కారం ఉన్నది. అంతేకాదు కానీ ఆ ప్రయాణ బడలిక వల్ల వారు మృతి చెందేవారు కూడా. అలాంటి పరిస్థితులలో అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఆమె చేసి సొలొమోనుని కలుసుకోవటానికని వచ్చింది. అయితే ఆమె ఎందుకు నేరస్థాపన చేస్తదంటే ప్రభువే యూదులను కలుసుకోవటానికి వచ్చి పరలోక రాజ్యమును గురించి చెప్తా ఉంటే వీరు వ్యయ ప్రయాసాలకు ఓర్చకుండా ప్రయాణాలు చేయకుండా ప్రభువే వారి దగ్గరకు వచ్చి సమాచారాన్ని ప్రకటించిన వారు అంగీకరించట్లేదు అని నేరస్థాపన చేస్తుంది. ఇంకా ఎందుకు ఎందుకు నేరస్థాపన చేస్తుంది అంటే యూదులకి మరి యేసు ప్రభు వచ్చి సమాచారం చెప్తున్నాడు, దేవుని జ్ఞానమును పరలోక రాజ్యము గురించి చెప్తున్నాడు. ఆమెకైతే భూమి మీద ఉన్న ఒక రాజు, జ్ఞానముతో నింపబడిన ఒక రాజు తన గురించి, తన దేవుని గురించి తన కలిగిన జ్ఞానమును వివరించాడు. ఆమె దానిని బట్టి ఆ సొలొమోను యొక్క దేవుణ్ణి అంగీకరించింది. సొలొమోను యొక్క దేవుని మహిమను చూసి ఆమె కూడా ఆశ్చర్యచకితురాలై ఆమె దేవుని స్తుతించింది అని మనం చూస్తా ఉన్నాం. అయితే పరలోక జ్ఞానమును ధననిధులను జ్ఞానం అనే ధననిధిని కలిగిన ప్రభు, జ్ఞానమై ఉన్న ప్రభు భూమి మీదకి వచ్చి యూదుల మధ్యన నిలవబడి ఆయన మరి సొలొమోను కంటే గొప్పవాడైన ఆ దేవుని కుమారుడు యూదులకి ప్రకటించినప్పుడు వారు పశ్చాత్తాపపడలేదు. కాబట్టి మాకివ్వబడిన ఆ సమాచారము కంటే, మాకివ్వబడిన ఆపర్చునిటీ కంటే మీకు ఎక్కువగా అవకాశాలు మారు మనస్సు పొందడానికి ఇవ్వబడిన మీరు ఎందుకు మారు మనస్సు పొందలేదు అని వారి మీద వీరు ఇద్దరు కూడా నేరస్థాపన చేస్తారు. ఎవరు? నినివే పట్టణస్థులు, షీబా దేశపు రాణి అని ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఈ వాక్యం ఎందుకు మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నాము అని కనుక మనము ఆలోచించినట్లయితే మన మీద కూడా కొంతమంది బహుశా దేవుని ఎదుట నేరారోపణ చేస్తారేమో. ఈ నినేవే పట్టణస్థుల లాంటి వారు, లేదా ఈ షీబా దేశపు రాణి, మన గురించి కూడా బహుశా నేరస్థాపన చేస్తారేమో వీళ్ళు. ఎందుకు అని అంటే ఆ ప్రజలు దే వేర్ వెరీ క్విక్ టు రిపెంట్ ఆఫ్టర్ హియరింగ్ ద మెసేజ్. యోనా దగ్గర సమాచారం కానీ మరి సొలొమోను సమాచారం చెప్పిన మాటలు బట్టి కానీ వినినప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. ఒకవేళ మన మీద కూడా ఈ నినివే పట్టణస్థులు నేరస్థాపన చేయాలంటే వారు ఏమని నేరస్థాపన చేస్తారంటే యోనా లాంటి ఒక సాధారణమైన ప్రవక్త వచ్చి మాకు ప్రవచిస్తే మరి మేము మారు మనస్సు పొందాము. కానీ మీకు ఎన్ని ఎన్ని మెసేజెస్ మీరు వింటా ఉన్నారు క్రీస్తుని గురించి, ఎంత రక్షణ సువార్తను మీరు వింటా ఉన్నారు. మాకు కేవలం 40 దినాల సమయం మాత్రం ఇవ్వబడింది. మీరు ఎన్నెన్ని సంవత్సరాల నుంచి ఎన్నెన్ని సమాచారాలు, ఎన్నెన్ని మెసేజెస్, ఎన్నెన్ని మరి సర్మన్స్ మీరు వింటా ఉన్నారు. అయినను మీరు ఇంకా సంపూర్ణముగా పశ్చాత్తాప పడలేదు, దేవుని తట్టు తిరగలేదని బహుశా ఈ తరము వారి గురించి కూడా వాళ్ళు నేరస్థాపన చేస్తారేమో. మాకు కేవలం ఇవ్వబడిన ఒక సింపుల్ మెసేజ్, మారు మనస్సు పొందండి లేకపోతే దేవుని ఉగ్రత వస్తుందని చెప్పబడినప్పుడు మేము మారు మనస్సు పొందాము. కానీ మీకైతే దేవుని సమాచారము, దైవ గ్రంథము, దేవుని మాటలు మీ మధ్యనున్నాయి. దేవుని కుమారుని స్వరము మీకు అందివ్వబడింది. ఆయన ప్రవక్తలు మీకు ప్రవచిస్తున్నారు. గొప్ప గొప్ప దైవజనులు మీకు బోధిస్తా ఉన్నారు. కాపరులు మిమ్మల్ని వారం వెంబడి వారం వాక్యంతో పోషిస్తున్నారు. టీచర్స్ ఉంటా ఉన్నారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీకు బోధిస్తా ఉన్నారు. ఇంకా మన కుటుంబాల్లో వృద్ధులు మనకి చెప్తా ఉన్నారు, దేవుని తట్టు తిరగండి, మారు మనసు పొందండి అని. మారు మనసు పొందటం అంటే కేవలం మన పాపాలను ఒప్పుకోవటమే కాదండి, సంపూర్ణముగా దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, మీరు దేవుని పోలిక కలిగి ఉండాలని మనకి ఎంతగానో ప్రకటింపబడుతున్నా బహుశా మనం ఇంకా సంపూర్ణముగా ఆయన స్వరూపంలోకి మార్చబడలేదేమో. కాబట్టి వారు మనకివ్వబడిన ఆపర్చునిటీస్ని బట్టి మీకు ఎంతగా ఇచ్చినా
అయినా కూడా వీరు పశ్చాత్తాపపడలేదని నినివే పట్టణస్థులు మన జనరేషన్ మీద కూడా ఏమన్నా వాళ్ళు నేరస్థాపన చేస్తారేమో. అదే విధముగా షీబాదేశపు రాణి కూడా మన మీద నేరస్థాపన చేస్తదేమో. ఎందుకంటే ఆమె ఎంతో ప్రయాసపడి ప్రయాణం చేసి ఆమె సొలొమోను దగ్గరికి వెళ్ళి ఆ దేవుని జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికని ప్రయాసపడింది. మనము ఈ జనరేషన్ వాళ్ళం మనం ఎలా ఉన్నాము? పోస్ట్ కోవిడ్ మరి సిచ్యుయేషన్స్ ఎట్లా అయిపోయినాయి ఇండియాలో? నేను మీ సంగతి మాట్లాడట్లేదు, కానీ నేను పరిచర్యకి ఎన్నో ప్రాంతాలకి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి పరిచర్య చేసేదాన్ని. ఇప్పుడు అలాంటి ఎవెన్యూస్ లేవు. కొన్ని ఆటంకాలు వ్యతిరేకతలు వస్తున్నందుకు సువార్తకు మరి వెళ్ళలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. దట్ ఈస్ వెల్ అండర్స్టూడ్. కానీ మరి సిటీలోనే ఉండి పక్కన పక్కన ప్లేసెస్ లోనే ఉంటా ఉన్నవారు నోబడీ ఈస్ విల్లింగ్ టు ట్రావెల్ టు కమ్ టు వన్ ప్లేస్ టు హియర్ ద గాస్పల్ ఆర్ ద మెసేజ్. ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అలవాటు. ఇప్పుడు మీరంటే ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నారు కాబట్టి ఆన్లైన్ జాయిన్ అవుతున్నారు. కానీ కొంతమందికి ఏ విధంగా ఉన్నారంటే దే డు నాట్ వాంట్ టు ఈవెన్ ట్రావెల్ అ షార్ట్ డిస్టెన్స్ టు హియర్ ద మెసేజ్ ఆర్ సర్మన్. ఆ ఆ స్త్రీ అయితే షీబా దేశ పురాణ అయితే మనం అనుకున్నాం కదా, కొన్ని వారాలు బహుశా కొన్ని నెలలు చాలా టఫ్ ట్రావెల్ చేసింది. ఆమెకి మరి ఎయిర్ కండిషన్ కార్స్ లేవు, మరి ఏమీ లేవు ఆ దినాల్లో. హై రిస్క్ జోన్ లో ట్రావెల్ చేసింది, ఎడారిలోను అరణ్యంలోను చేసి ఆమె దేవుని జ్ఞానమును పరిశోధించడానికి వచ్చింది. అంతేకాదు కానీ ఆ జ్ఞానమును పంచుకుంటున్న వ్యక్తి దగ్గర తాను తన బహుమానాలు ఇచ్చి మరీ వినడానికని వచ్చింది. బహుమానాలు ఇచ్చి ఆమె ఇంకా ఆ సమాచారం తెలుసుకోవడానికని వచ్చింది. మనము దేవుని యొక్క జ్ఞానమును గురించి అసలు ఎంతగా మనము ఆలోచిస్తాము? ఎంత విలువైన ప్రశస్తమైన వాక్యాలు దేవుని కుమారుని గురించి మనం వింటా ఉన్నప్పుడు మనం అసలు గిఫ్ట్స్ ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, అసలు మన సమయాన్ని ఎంత వెచ్చిస్తా ఉన్నాం? ఎంత ఎనర్జీని మనం దేవుని సన్నిధిలో ఆయన విజ్డమ్ ని కలిగి ఉండటానికని, ఆయన వాక్యాన్ని చదవటానికి, ఆ రివీల్ చేయబడిన వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఎంతమంది ప్రయాస పడుతున్నామో ఒకసారి ఆలోచిద్దాం. మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా వీరు ఇంకను సంపూర్ణముగా దేవుని జ్ఞానం చేత నింపబడలేదని బహుశా ఆ తరము వారితో పాటు మనల్ని కూడా యాడ్ చేసి వీళ్ళు నేరస్థాపన చేస్తారేమో జడ్జ్మెంట్ లో. ఆలోచిద్దాం. హౌ క్విక్ ఆర్ వి టు టర్న్ బ్యాక్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్? హౌ మచ్ ఎఫర్ట్ ఆర్ వి పుట్టింగ్ ఇన్ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు బి edified by the valuable wisdom which the servants of God are sharing with us? Are we giving any gift to the Lord to listen to the wisdom words? అంటే సేవకులకి బహుమానాలు ఇవ్వటం గురించి నేను మాట్లాడట్లేదు. మీకు ఇవ్వబడిన సమయాన్ని, మీకు ఇవ్వబడిన బలాన్ని మీరు కొంత వ్యయపరిచి మీరు వినడానికి, ఆ యొక్క విజ్డమ్ ని పొందుకోవటానికి ఆతృత ఆసక్తి కలిగి ఉన్నారా లేదా ఆలోచించండి. ఒకవేళ షీబాదేశపు రాణి కానీ నినివే పట్టణస్థులు కానీ మన మీద నేరస్థాపన చేయకపోయినా మనకంటే ముందు వెళ్ళిన మన పితరులు బహుశా మన మీద నేరస్థాపన చేస్తారేమో. వాళ్ళు ఏమని నేరస్థాపన చేస్తారు? కొన్ని సెంచరీస్ క్రితం లేదా ఒక ఒక 19th సెంచరీ 20th సెంచరీలో ఉన్న సేవకుల గురించి మనము, దైవజనుల గురించి మనం వింటే వాళ్ళు వారి వారి ఖండాలు, వాళ్ళ దేశంలో వారి ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేరేపించిన స్థలాలకి సువార్తని తీసుకొని ఎంతో భయంకరమైన ట్రావెల్స్ చేసి వెళ్ళి మార్గంలోనే కొంతమంది చనిపోయేవారు. గుర్రాల మీద మరి సముద్ర ప్రయాణాలలో ఎలా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు. టెంట్లు వేసి మరి వాళ్ళు సువార్తను ప్రకటించేవారు. అంతేకాదు కానీ ఆ దినాలలో ఎండని ఆలోచించలేదు, గాలి లేదు, వెలుతురు లేదని ఆలోచించలేదు, పగలని ఆలోచించలేదు, రాత్రిని ఆలోచించలేదు. ప్రభు ఎక్కడికి వారిని పంపితే అక్కడికి వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించారు. రాత్రి పగలు ఎప్పుడు సమయం దొరికితే సముద్రపు ఒడ్డున వారు వెళ్ళి మరి సువార్త ప్రకటించారు. మనం బైబిల్లో చూస్తున్నాం, లూదియా ఆమె సముద్రపు ఒడ్డున వాక్యం వినటానికని వెళ్ళింది. పౌలు రాత్రిపూట సువార్తను ప్రకటించాడని మనం వింటున్నాం. వీళ్ళు ఇలాంటి సమయాలలో కూడా వినటానికని సిద్ధ మనస్సు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించినప్పుడు అనేక మంది మరి దేవుని తట్టు తిరిగారు, దేవుని పోలికలోకి మార్చబడ్డారు. అంతేకాదు కానీ ఇంకా మనము మన ఇమ్మీడియట్ మన మన ఫ్యామిలీస్ లో కనుక మనం చూస్తే మన తల్లిదండ్రులు కానివ్వండి, మన మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ జనరేషన్ లో వాళ్ళు దేవుని వాక్యం పట్ల కలిగిన డిసిప్లిన్ కానీ, వారు వాక్యాన్ని చదవటానికి సమయాన్ని వెచ్చించటం కానీ, ప్రార్థనకి సమయం వెచ్చించటం, క్వైట్ టైం కానీ, ఫెలోషిప్ టైం విత్ ఫ్యామిలీస్ కానీ, ప్రార్థనలో గడపటానికి సంఘాలలో ఆతృత కలిగి ఆసక్తి కలిగి సమయానికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా
వినాలన్న సిద్ధ మనస్సు కలిగి విని జీవితాలలో మార్పులు చేర్పులు చేసుకొని దేవుని స్వరూపంలోకి మార్చబడి దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని ప్రేమను బట్టి అనేక మంది రక్షణ లేని వారిని కూడా దేవుని తట్టు ఆకర్షించడానికని ప్రయాసపడిన వారు మన పితరులు మన ఎదుట సాక్ష్యంగా ఉన్నారు. ఇంతగా వారు మరి క్రీస్తు కొరకు వారు ప్రయాసపడ్డారు. బహుశా వారు కూడా మన మీద నేరస్థాపన చేస్తారేమో. మేము ఇంత సఫర్ అయినా కూడా సువార్త కొరకు నిలబడ్డాము, సువార్తను ప్రకటించాము, మేము దేవుని స్వరూపములకు మార్చబడి అనేక మంది దేవుని తట్టు తిరగాలని మేము ప్రయాసపడ్డాము. కానీ మీకు ఇన్ని అవకాశాలు ఇవ్వబడినా, ఇంత సమాచారం ఇవ్వబడినా, మీ ఫింగర్ టిప్స్ లోనే విజ్డమ్ అంతా కూడా ఇవ్వబడినా మీరు ఏమి చేశారు? మీరు ఎందుకు దేవుని అంగీకరించి సంపూర్ణముగా ఆయన స్వరూపంలోకి మార్చబడలేదు? ఇంకా ఎందుకు దేవుని ప్రేమ చేత నింపబడలేదు? ఇంకా ఎందుకు సువార్త కొరకు మీరు భారమును కలిగి ఉండట్లేదు? ఇంకా ఎందుకు మీరు సాక్షులుగా మీరు పోయారు? ఎందుకు మీరు ఇతరులకు మీరు పంచిపెట్టలేకపోయారని బహుశా దేవుని ఎదుట తీర్పులో మన మీద నేరస్థాపన చేస్తారేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ వాక్యం చదివినప్పుడు నాకైతే చాలా ఆయాసం అనిపించింది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ నథింగ్. అండ్ మనం చేసేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ దేవుని కొరకు. కానీ మనకంటే ముందున్న వారు తరాలు, మరి ఖండాలు ఖండాలు, ఈవెన్ కాంటినెంట్స్ వేర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ గాస్పల్ అండ్ the way they were moving around in sharing the witness about the living savior. మరి మనం ఎంతగా ప్రయాసపడుతున్నాము. ఎంత అవకాశాన్ని ప్రభు ఇస్తున్నప్పుడు మనము దాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులకు మనము బ్లెస్సింగ్ గా ఉంటున్నామా లేదా మనం ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక సమయంలో మత్తయి సువార్త మరి 13వ అధ్యాయం 17వ వచనంలో కనుక మనం చూస్తే ప్రభు అంటున్నారు, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూరగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకంటే ముందున్న వారు అయితే ఎంతో మంది ప్రవక్తలు, నీతిమంతులు ప్రభు సమయం చూడాలని, ప్రభువు చెప్పిన మాటలు వినాలని అనుకున్నారు, కానీ వినలేకపోయారు. కానీ ఆ సమయంలో జీవించిన వారు ధన్యులు. ఎందుకంటే వారి కన్నులు ఆయనను చూసినవి, అవి ధన్యమైనవి. వారి చెవులు సువార్త ప్రభు మరి నోట విన్నారు, వారు ధన్యులయ్యారు. విని అంగీకరించిన వారు ధన్యులయ్యారు, వినని వారు నేరస్థాపనకు గురవుతా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఎంతో భాగ్యవంతులము. యేసు ప్రభువును ముఖాముఖిగా చూడకపోయినా ఆయన సమాచారమును సేవకుల ద్వారా, మరి ఈ బైబిల్ గ్రంథము ద్వారా, మరి ఆడియో వీడియో ఎయిడ్స్ ద్వారా ఏ విధముగానైతేనే మనకి స్వార్థ వినపడతా ఉన్నది. ఈ విధముగా వినకోరి ఉన్న వారి దగ్గరికి వినిపించట్లేదు కొంతమందికి. మరి వాక్యం చదవాలనుకున్న వారి దగ్గరికి అందుబాటులో ఉండట్లేదు వాక్యము. వారికంటే మనము గొప్పవారము, భాగ్యవంతులము. కానీ మనకివ్వబడిన అవకాశాలను మనము ఏ విధముగా సద్వినియోగం చేసుకుంటున్నాము? ఆ దినాల్లో ప్రభు అంటా ఉన్నారు, మరి యోనా కంటే గొప్పవాడు, అంతేకాదు కానీ సొలొమోను కంటే గొప్పవాడినైనా నేను మీ మధ్యన ఉన్నాను, మీరు నా మాటలు వినట్లేదు అని యేసు ప్రభు వారి మీద నేరస్థాపన చేశారు. అదే విధముగా మన మధ్యన కూడా యోనా కంటే గొప్పవాడు, మరి సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభు మాటలు మన మధ్యన ఉన్నాయి. ప్రభు మాటలను పంచిపెట్టే సేవకులు మన మధ్యన ఉన్నారు. మనము వాటిని విని మన బ్రతుకులలో ఎంతగా మనము మార్పు చెందుతున్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనము, 48th వర్స్ ని చదువుతున్నాను. అయితే ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఫర్ టు ఎవ్రీవన్ టు హూమ్ మచ్ ఇస్ గివెన్, ఫ్రమ్ హిమ్ మచ్ విల్ బి రిక్వైర్డ్, and to whom much has been committed, of him they will ask the more. మనకి ఇచ్చిన ఎక్స్పోజర్ని బట్టి, మనకి ఇవ్వబడిన దాన్ని బట్టి మన నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా దేవునికి చాలా ఉంటది. మనం ఏం చేస్తా ఉన్నాం? మనము దేవుని కొరకు మరి సాక్షులుగా మనం సాక్షులుగా ఉండటం కంటే ముందు కూడా సంపూర్ణముగా మనము ఆయన స్వరూపంలోకి మార్పు చెంది మనస్సు మార్చుకొని పరిశుద్ధుడైన ప్రభు పోలికలోనికి మనము మార్చబడుతున్నామా? ఆర్ వి రిపెంటింగ్ ఆఫ్ ఆల్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, ఆఫ్ అవర్ ఇనిక్విటీస్ అండ్ టర్నింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బీయింగ్ ఎ విట్నెస్ టు ద పీపుల్ అరౌండ్? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ దిస్ మార్నింగ్. మరి
నాకు అనిపించింది, ఒకవేళ ఎవరైనా నా మీద నేరస్థాపన చేస్తే ఏమేమి నేరస్థాపన చేస్తారో ఈ నినివే పట్టణస్థులు, మరి ఈ యొక్క మరి షీబా దేశపు రాణి నేరస్థాపన చేసినట్లుగా, ఇదిగో నీకు ఇంత అవకాశం ఇవ్వబడింది మాకు ఇవ్వనిది, మరి ఈమె ఏమి చేసింది అని నా గురించి నేరస్థాపన చేయాలంటే ఎంతమంది చేస్తారో నేను ఆలోచించినప్పుడే నాకు భయం వేసింది. నిజమే కదా, వీఆర్ నాట్ ఏబుల్ టు బి faithful in the things which God expects us to be. Maybe somebody will stand and condemn us before the Lord. Before that happens, we will all be willing to transform into the image of the Lord. మీరైతే ఎంత భాగ్యవంతులు. ప్రతిదినము ఉదయమున వేకువజామున మీరు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారు. వారం రోజులు వెంబడి రోజులు, వారం వెంబడి వారం, నెలలు, సంవత్సరాల కొద్ది మీకు ఈ ప్రేయర్ సెల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది విని మాత్రమే మనము సరిపెట్టుకుంటున్నామా? విన్నదాన్ని అనుసరించి నడుచుకుని మనము దీవించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటున్నామా? మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆలోచించండి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ నా మీద ఎవరన్నా నేరస్థాపన చేస్తారేమో తీర్పులో, అప్పుడు నేనేం జవాబు చెప్పాలి? నా తండ్రికి ఇన్ని అవకాశాలు ప్రభు ఇచ్చినా కూడా నేను దాన్ని సద్వినియోగపరచుకోలేదే అని పశ్చాత్తాపపడే విధంగా ఉంటామా? లేదా బలా నమ్మకమైన మంచి దాసురా అనిపించుకునే విధముగా మనం ఉంటామా? ఒక్కసారి ఆలోచిద్దాం. పౌలైతే అంటున్నాడు, నాకు ఇచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేసేసాను, నాకు ఇప్పుడు ఏ చింత లేదు, దేవుడు నా కొరకు ఇచ్చిన నీతి కిరీటాన్ని నేను పొందుకుంటాను. హీ వాజ్ వెల్ assured of what he was supposed to do and what he has done, and he was content with, because he knew he was doing the will and plan of God. He was a transformed man, repented man, and he was a man who was willing to lay down his life even for being a witness to the Lord. ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ఆకర్షిస్తూ ఆయన మరణమైన జీవమైన ప్రభువే అనుకొని ఆయన ఆఖరికి నేనైతే నా యొక్క పరుగులు తుదముట్టించేశాను అని గ్రేట్ గా చెప్పుకోగలిగాడు. ఆ స్థితిలో మనం ఉందామా? ఇతరుల చేత నేరస్థాపన చేయించుకునే స్థితిలో ఉందామా? ఒక్కసారి మనల్ని ఆలోచించుకొని ఇది నాన్న కొంచెం సమయం మనం తీసుకుందాం. లార్డ్, ఐ హావ్ బీన్ సో blessed to have this word of God in my hand. I am blessed to hear the word of God through so many servants of God. I am so blessed that I've been able to get exposure more than my generations, people of my generation. I've been given so many opportunities. But Lord, forgive me, Lord. I haven't completely transformed into your image. This morning time, Lord, help me to turn unto you, Lord. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నారు ప్రభు. బలముగా మనం ఆయన తట్టు తిరిగితే దేవుడు జీవితాలను ఎలా మార్చగలడు అనడానికి మనం అంతకుముందు వారంలో మనం చూసాము. ఒక సమయంలో ప్రభుతోటే తిరిగారు, కానీ ప్రభువుని సీరియస్ గా తీసుకొని వారు అపోస్తల కార్యాల గ్రంథంలో ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రభు కొరకు హతసాక్షులు ఇవ్వడానికి యూ టర్న్ తీసుకున్నారు వాళ్ళ లైఫ్స్ లో. దే టుక్ an above turn and a U-turn in their lives and accepted the Savior and have been a great witnesses, and they were even martyrs for Christ. పౌలు సంఘమును హింసించేవాడు, సువార్త ప్రకటిస్తుంటేనే వారిని మరి చంపటానికని ఇష్టపడినవాడు. కానీ అతను దేవుని స్వరము విన్నప్పుడు పశ్చాత్తాపపడి దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికని అదే సంఘములోకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి సంఘాలను కట్టి సేవకులను బలపరిచి అపోస్తలుడిగా అనేక సంఘాలకి అపోస్తలుడిగా ఉండి ప్రభు కొరకు హతసాక్షి అవటానికి ఇష్టపడ్డాడు. మనం ఎంత వెల చెల్లిస్తున్నాం ప్రభు కొరకు? పౌలు జీవితము యూటర్న్ తీసుకున్నట్లుగా మనము లోకంలోంచి దేవుని తట్టు కంప్లీట్ యూటర్న్ తీసుకున్నామా? సగం లోకము సగం దేవుడిలో ఉన్నామా? ఇంకా ఒక్కసారి ఆలోచిద్దాం. సపోజ్ వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ ఇన్ జడ్జ్మెంట్. విల్ పీపుల్ కండెమ్ us, ఆర్ ద లార్డ్ విల్ సర్టిఫై దట్ వాట్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ యు హ్యావ్ బీన్ అని ఆలోచించి ప్రభువుకి ఇష్టమైన పాత్రగా ఉండటానికని మనము ప్రయాసపడదాం. విని అంగీకరించి దాని చొప్పున నడుచుకునే వారిలాగా ఉందాం. మరి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అని ప్రభు ఎందుకన్నాడంటే, చెప్పబడుతుంది కానీ వినే చెవులు గ్రహించే మనస్సు చాలా మందికి ఉండట్లేదు. సువార్త రోజుల తరబడి సంవత్సరాల తరబడి వినబడుతుంది కానీ రాతి గుండెలలాగా అయిపోయి క్యాజువల్ గా తీసేసుకుని వీళ్ళు బోధిస్తారులే, వీళ్ళు చెప్తారులే అన్ని, ఇవన్నీ సాధ్యమా ఏంటి అన్నట్లుగా. అయినా నాకు అవసరమైనంత నేను తీసుకుంటాను, కానీ అన్ని వాక్యాలు మనము చేయాలంటే మన వల్ల కాదు. నాకు ఇష్టమైన విధంగా ఉంటే బైబిల్లో రాయబడినట్లుగా దురద చెవులు కలిగిన బ్యాచ్ లాగా తయారైపోతున్నాం. మనకి ఇష్టమైతే మనకు నచ్చిన టాపిక్ అయితే వింటున్నాము,
మనల్ని కండెమ్ చేసేది, మనల్ని మార్పు చేసుకోమన్న గద్దింపుతో కూడిన వాక్యం వస్తే చాలా సార్లు ఇష్టం ఉండదు. ఆ వాక్యం ఇష్టం ఉండదు. ఆ సేవకులను అసలు కంప్లీట్ గా మనము కట్ ఆఫ్ చేసి పారేస్తున్నాము. వై? బికాస్ వీ డు నాట్ వాంట్ టు బి పీపుల్ హూ విల్ బి repentant and change into the image of God. No, we are sometimes hardening ourselves. But my dear sisters, this morning God is speaking to us very clearly. ఆయన సమయము ఆలస్యము కాదు, ఇంకా ఆయన రాకడ సమయం అతి సమీపముగా ఉన్నది. ఎప్పుడో మనకి తెలియదు, కానీ సమయం ఉండగాని కంప్లీట్ గా మనం ఆయన మీద ఆనుకొని వినిన దానిని బట్టి మారు మనస్సు పొంది రక్షణ పొంది సంపూర్ణముగా ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతకటానికని తీర్మానం చేసుకుందాం. సమయం ఉండగాని ఆయన పనిని చేయటానికని తీర్మానం చేసుకుందాం. లేకపోతే మనం గురించి ఎవరైనా నేరస్థాపన చేస్తారేమో. షల్ వి ప్రే? I did not come today to share great mysteries, but I came to challenge you this morning. ప్రభువు యూదులతో చెప్తా ఉన్నారు కదా, నేరస్థాపన చేసే వాళ్ళు ఉంటారని. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి క్వశ్చన్ చేసుకుందాం. Will anybody condemn me? For me, sure, many will be waiting maybe to condemn, because I really have to be completely transformed into his image. And I still have to be doing the perfect will of God. God has spoken to me very harsh this morning. How about you, my dear sisters? Shall we turn unto the Lord and say, Lord, I repent. I want to be transformed into your image, O Lord. Give me the strength. పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అందుకే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడటానికి. పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అందుకే మనము చేయకూడనివి చేయకుండా చేయవలసినవి చేయటానికి, బలపరచటానికి. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది అందుకే నీవు దీవించబడి ఇతరులకు ఆ యొక్క సాక్ష్యాన్ని పంచిపెట్టడానికి. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకుందాం. దేవుడు మనల్ని బలపరిచినప్పుడు నిశ్చయముగా మనము బలం పొందుకొని క్రీస్తు కోరుకున్న స్వరూపంలోకి మార్చబడి మనము దీవించబడి ఇతరులకు ప్రభు సమాచారాన్ని ప్రకటించే గొప్ప సాక్షులుగా ఉండటానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన మత్తయి సువార్తలోని మాటల ద్వారా మమ్మల్ని ఛాలెంజ్ చేసినందుకు వందనాలు ప్రభా. నాయన నీవు దేవుడు అని ఎన్నో రుజువులు ప్రభా యూదులకు చూపించిన వాళ్ళు నమ్మలేదు. వారైతే ఇంకనూ నమ్మకుండా అదే విధంగా ఉండిపోయారు. కానీ మేమైతే భాగ్యవంతులం ప్రభా. మాకు నాయన యూదులము కాదు నాయన, అన్య జనాంగం ప్రభా. మేము ఎంతో నాయన దూరస్తులం, కానీ ప్రభా నాయన యూదుల కంటే ధన్యులుగా మమ్మల్ని తీర్చావు. నీకు వందనాలు. మాకు రక్షణ సువార్తను అందించావు. ఆ రక్షణ సువార్తను అంగీకరించటానికి ప్రభా తండ్రి నాయన మాకు అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు నాయన. మేము మా పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది నీ తట్టు తిరిగి నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికని నాయన మాకు అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు. కానీ ప్రభా వినిన వాక్యమును బట్టి నాయన మాకు అప్పగింపబడిన స్వార్థను బట్టి, అప్పగింపబడిన సమాచారాలను బట్టి ఇంకా సంపూర్ణముగా నాయన మేము మీ పోలికలోకి మార్చబడట్లేదు ప్రభా. నీ జ్ఞానమును గురించి మేము పరిశోధించట్లేదు. నీ మహిమను మేము చూడలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభా. ఇంకా సంపూర్ణంగా నీ స్వరూపంలోకి మార్చబడటానికి మాకు ఎన్నో అవకాశాలు మీరు ఇస్తా ఉన్నారు. ఎన్నో తరుణాలు రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారము, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మాకు ఇస్తూనే ఉన్నారు. కానీ మా బుద్ధులు మారలేదు, మా పోలిక మారలేదు. మమ్మల్ని క్షమించు ప్రభా. ఇది నాన్న తండ్రి మాతో నువ్వు కఠినంగానే మాట్లాడావు, కానీ ప్రభా మమ్మల్ని ప్రేమించి మాట్లాడేవని మేము నమ్ముతున్నాం ప్రభా. మేము నశించిపోక నాయన నువ్వు అనుగ్రహించే నిత్య జీవనకు వారసత్వం పొందాలన్నా మేము నీ స్వరూపం కలిగి ఉండవలసిన వారమే ప్రభా. అట్టి పోలిక మాలో లేనందున మేము సిగ్గుపడుతున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. నీ స్వరూపంలోకి మార్చబడి సంపూర్ణంగా నీ తట్టు తిరిగి, నీవు మా తట్టు తిరిగి నీ మహిమ చేత నింపబడే స్థితిలోనికి నీ జ్ఞానమును విస్తారముగా పొందుకుంటకు ప్రభా నీ యొక్క మహిమను దినదినము రుచి చూస్తూ ఇతరులకు సాక్షులుగా ఉండటకు మమ్మల్ని బలపరచండి. చేరువచ్చిన ప్రతి సహోదరుని వ్యక్తిగతంగా మీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. నీ అగ్ని అభిషేకంతో నింపండి ప్రభా. ఓ జీసస్ రిఖంబ సకంతలో భాషల నాయన ఉదయకాల సమయంలో నీ పరలోకమును తెరిచి ప్రభా పెంతుకొస్తూ దినమున తండ్రి ఏ విధముగానైతే నాయన ఏకాత్మతో కలిగిన ఒక సమూహముగా ఉన్న వారి మీద నీ ఆత్మను కృమరించావో అట్టి ఆత్మాభిషేకము అందరికీ దినమున
సమాధానం అనుగ్రహించండి ప్రభా. వి నీడ్ దట్ స్ట్రెంగ్త్ లార్డ్ టు బీ లార్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యువర్ ఇమేజ్. వి నీడ్ యువర్ స్ట్రెంగ్త్ లార్డ్ టు బీ యువర్ విట్నెసెస్ లార్డ్. వి నీడ్ యువర్ స్ట్రెంగ్త్ టు స్టాండ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ యువర్ టెస్టిమనీ యువర్ లార్డ్. ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచండి యేసు నామములో. ప్రతి ఒక్క నాయన బిడ్డ బలపరచబడిన గాక. మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ చేత నింపండి ప్రభా. నీ అగ్నాభిషేకం చేత నింపండి ప్రభా. నీ పోలికలోకి మార్చబడుటకు కావలసిన నాయనా తండ్రి భాగ్యమును మాకు శక్తిని దయచేయండి ప్రభా. మా ఆలోచనలు నాయన క్రియలు యావత్తు మా మాటలు తలంపులు సమస్తములను చెరపట్టి లోపరుస్తున్నాం ప్రభా. క్రీస్తు అధికారములకు లోపరుస్తున్నాం ప్రభా. నీ పోలికలోకి మార్చబడటానికి ఇష్టపడుతున్నాం. మేము మార్పు చెందిన వారముగా, నీ ప్రేమ చేత నింపబడిన వారముగా, నీ యొక్క నాయన రక్షణ సువార్తను ప్రభా తండ్రి నాయన నీ మ్యాండేట్ ని తీసుకుని అనేక మంది దగ్గరికి వెళ్ళడానికి నాయన మీరే కృపనిచ్చి నడిపించండి. నీ కృపనైనా ప్రతి బిడ్డ మీద మెండుగా కృమరించి ఈ దినం మొదలుకొని ప్రభా మేమందరం కూడా నాయన నీ మహిమ పోలికలకు మార్చబడుటకు నాయన సామర్థ్యత దయచేసి నీకు నాయన గొప్ప మహిమ తెచ్చే వారముగా, నీ మహిమ కార్యాలను రుచి చూస్తూ నీకు మహిమ తెచ్చే జీవితాలు మేము నాయన బ్రతకటానికి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.